హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఈ రైనీ సీజన్లో ఆయిల్ లెస్గా ఇంకా ఫుల్ ఫైబర్ అండ్ మనకి షుగర్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎటువంటి బ్యాచిలర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇమీడియట్గా మనకి ఏదైనా స్నాక్ ఐటెం తినాలి అనిపించినప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీకు కూడా నచ్చుతుందని చెప్తున్నాను. మనకి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే గోధుమ రవ్వ మనం ఒక 10 minutes ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న గోధుమ రవ్వని ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని సాల్ట్ వేసుకోవాలి. మనం ఏదైతే గోధుమ రవ్వ నానబెట్టామో దాంట్లో వాటర్ పోసుంటాం కదా, ఒక గ్లాస్ అట్లా, ఆ గ్లాస్ వాటర్ని పక్కకు పెట్టుకోవాలి. సో మిక్సీ జార్ పట్టిన తర్వాత ఏదైతే మిక్సీ జార్ ఆ గోధుమ రవ్వ ఉందో దాంట్లో మనము ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లో ఉన్న మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. మనకి చాలా మెత్తగా రావాలి. ఇవి వచ్చేసేసి మనము దేనికి ఇది మనం ఏంటంటే ఈ గోధుమ రవ్వ వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సో మనకంతా అరే మనం తినలేకపోతున్నామే అన్న ప్రాబ్లం ఉండదు. ఏ వాళ్ళకైనా చిన్నపిల్లలకి పెట్టినా హెల్దీనే, పెద్దవాళ్ళైనా తినచ్చు. మెత్తగా క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. దీనికి కావాల్సిన ఐటమ్స్ మనం గోధుమ రవ్వ బ్యాటర్ని అట్లా తయారు చేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, క్యాబేజీ, క్యారెట్, స్వీట్ కార్న్, ఒక నిమ్మకాయ, పచ్చి బఠానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొని అవన్నీ సన్నగా తరుక్కొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఓకేనా? ఇట్లా మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాక మనము దీంట్లోకి ఏమేం కావాలో చూద్దాం. నెక్స్ట్ ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ మనం ఏదైతే కట్ చేసుకున్నామో, చిన్నదైతే ఒకటి చాలు, అదే పెద్దదైతే ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఒక నిమ్మకాయ తీసుకొని ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి. మనకి ఏ దోశ బ్యాటర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. గోధుమ రవ్వ ఉంటే చాలు ఇంట్లో. ఓకేనా? నిమ్మకాయ ఒకటి వేసుకున్నాక 1.5 స్పూన్ సాల్ట్. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. చూసారు కదా, చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసేసి ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, పసుపు తగినంత, ఎక్కువ అవసరం లేదండి. పసుపు ఒక 1/2 స్పూను లేకపోతే 1/2 కన్నా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా కొద్దిగా. ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో ఆ బ్యాటర్తో ఎలా చేసుకోవాలి, ఈ క్రిస్పీ అండ్ స్మూత్నెస్ వెజ్, నేను యాక్చువల్గా వెజ్ కట్లెట్ లాగా చేద్దామని ఆయిల్ లెస్లో ఇలా చేసి చూపిస్తాను మీకు. ఇది ఇట్లా మనం ఏదైతే బ్యాటర్ వేసుకున్నామో అది అన్నిట్లోనూ పొంగనాలు ఉంటుంది కదా మనకి, ఆ పొంగనాలు దాంట్లో అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకోండి, మొత్తం కాకుండా. వేసుకున్నాక మనం ఏదైతే మిశ్రమం ఉందో మనము వెజ్ కట్లెట్ లాగా చేసుకుంటాం కదా, అట్లా ఆ వెజ్ని మొత్తం ఏదైతే ఉందో అదంతా మనం దాంట్లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఏదైతే పిండి వేసామో దాని మీద ఒక్కొక్క స్పూన్ వేసుకోండి, మొత్తం ఫిల్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇట్లా ఫిల్ చేసుకున్న దాని మీద కొంచెం పిల్లలకి ఏంటంటే చీజ్ ఉంటే బాగుంటుంది, ఇష్టంగా తింటారు. సో అందులో ఏదున్నా వెజ్ అయితే ఉన్నాయో అవన్నీ పిల్లలకి హెల్దీ అండి. సో దాంట్లో కొంచెం పైన చీజ్ ఇలా వేసారంటే, చీజ్ పీసెస్ దొరుకుతాయి కదా మనకి, అట్లా అవన్నీ చీజ్ పీసెస్ అన్నీ వేసేసేసుకొని మొత్తానికి ఇది చాలా బాగా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు అయితే. చాలా బాగుంది రెసిపీ, వచ్చేసి ఈజీగా అయిపోయింది. అండ్ దట్టు కూడా మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్, వర్షం పడుతుంది ఆ టైంలో కొంచెం హెల్దీగా పిల్లలకి ఏదైనా పెట్టాలి అనిపించినప్పుడు ఇవి ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు తర్వాత అలా చీజ్ కూడా వేసుకున్నాక జస్ట్ దానిపైన కోటింగ్ లాగా లైట్గా, ఎందుకంటే ఆ లోపల మనం ఏదైతే పెట్టామో వెజ్జెస్ అవన్నీ కూడా
బయటికి రాకుండా లోపలే మంచిగా మగ్గిపోయి మనకి నీట్గా పొంగనాలు కనుక ఎట్లా వస్తాయో అట్లానే వస్తాయి. కాకపోతే ఇవి వచ్చేసేసి వెజ్ అండ్ చీజ్ పొంగనాలు అనమాట. చాలా హెల్దీ అండి. మనకి షుగర్ పేషెంట్స్కి ఏ తినాలి ఏ తినకూడదు అని చెప్పి మన ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చాలామంది. సో ఇది అన్ని ఏజ్ వాళ్ళు తినొచ్చు అండ్ దట్ హెల్దీ అనమాట. మనం తింటుంది వెజిటేబుల్సే. సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దట్ ఈ బ్యాచిలర్స్ కూడా ఈజీగా మనకి దోశ బ్యాటర్ లేదే అనుకోవడానికి కూడా లేదు. ఒక్క 10 minutes గోధుమ రవ్వ నానబెట్టేసుకుంటే చాలు, మెత్తగా అయిపోతుంది. సో దాంతో మనం ఇట్లా వెజ్ చీజ్ బాల్స్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, సాస్లో నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే. మా పాప వేడివేడిగా ఉన్నప్పుడే కట్ చేయాలని చూసింది, తుంచాలని, కానీ కాలుతుందని చెప్పి పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడింది. బట్ నేను హెల్ప్ చేశాను తనకి. చూడండి ఇంకా ట్రై చేస్తుంది తినాలని. అప్పటికప్పుడే తినేసేయాలి, మమ్మీ ఏదో వెరైటీ చేసింది అని అనుకుంటుంది. చూసారా, ఇట్లా చీజ్ లోపలంతా మంచిగా మగ్గిపోతుంది. ఈ క్యారెట్ క్యాబేజ్ ఏంటంటే మనము నార్మల్గానే పచ్చివి కూడా తినడానికి బాగుంటుంది కదా. సో బాగుంటుంది. మనం వేసిన స్వీట్ కార్న్, క్యారెట్, క్యాబేజీ, బఠానీ అన్నీ మగ్గిపోయి చీజ్ అట్లా తగులుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.